హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఒరే, ఫోన్ ఇంట్లో మర్చిపోవడం ఏంట్రా? నేను ఏమైనా కావాలని మర్చిపోయాను అంకుల్, ఛార్జింగ్ లో పెట్టి మర్చిపోయాను. ఏండే మీరు మర్చిపోరా? కింద కమెంట్స్ లో చెప్పండి. అవును నాన్నగారు, నేను కూడా చాలాసార్లు మర్చిపోయాను. మీరంతా పర్లేదురా, ఆయన అయితే ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయడమే మర్చిపోతారు. వాళ్ళు అడిగారేంటి నిన్ను ఇప్పుడు? అడుగుతారేమో అని ముందే చెప్పేశానండి. నువ్వు ఒకటి మళ్ళీ మొహానికి. సర్లేండి అంకుల్, మనం ఏమైనా పర్స్ మర్చిపోయామా, పెట్రోల్ కొట్టించడం మర్చిపోయామా? ఫోనే కదా మర్చిపోయాం. నాది లేకపోతేనే మీ అందరిది ఉందగా. కానీ మీ శంకరన్న నెంబర్ లేదు కదరా? ఒక్కలేండి అంకుల్, అక్కడ సెంటర్ లోకి వెళ్ళి గలగలగలగల కుటుంబ శంకర అంటే ఆడే వస్తాడు. ఆడు బదులు వేరేవాడు వస్తే రాడు. వస్తే రాడ్రా, ఎందుకంటే గలగలగలగల కుటుంబ శంకర అన్నది మా కోడ్ లాంగ్వేజ్. కోడ్ లాంగ్వేజ్, కుక్క లాంగ్వేజ్ అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. ఒరే మను, ముందు నువ్వు మ్యాప్ పెట్టు. పొరపాటు నాగ్పూర్ హైవే బదులు ఏ జోధ్పూర్ హైవే ఎక్కేసావు అనుకో, అక్కడ ఒంటిపేళ్ళు ఎత్తుకోవాలి. మీరేం వరి అవ్వకండి నాన్నగారు, ఆల్రెడీ ప్రయాగరాజ్ కి లొకేషన్ పెట్టేశా. జస్ట్ 2 hours టు గో. 2 hours? ఏదేది? ఏ లొకేషన్ పెట్టావు? నీ అబ్బా, ఏమైంది అలా అరిసావు? ఈడు ప్రయాగరాజ్ కి లొకేషన్ పెట్టమంటే ప్రకాష్ రాజు ఇంటికి పెట్టాడు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అయినట్టుంది నాన్నగారు. నిన్ను కన్నమే నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ రా. దీంతో పోల్చుకుంటే నువ్వు చేసేవి ఎంతలే. సారీ నాన్నగారు. సారీ దేనికిరా? తప్పు లొకేషన్ పెట్టినందుక? కాదండి, మీకు పుట్టినందుకు. మామా ఇయర్ ఫోన్స్ తెచ్చావా? తెచ్చాను మామ, ఇదిగో. అదేంటి ఒకటి ఇచ్చా? అంటే కుడివైపు ఒకటే పని చేస్తుందిరా, ఎడం వైపు పని చేయదు. ఒకటి తిన్నంగా ఉంచావురా. అయినా వ్యాన్ లో వెళ్తూ ఇయర్ ఫోన్స్ ఎందుకు మామ? గోరాగాడి మ్యూజిక్ సిస్టమ్ ఉండగా. అమ్మో, ఆడి సిస్టమా? వద్దులే, ఆ భయంకరమైన బటిస్టా వాయిస్ లో పాటలు వినడం కన్నా బ్యాక్ సైడ్ కి వెళ్ళి బజ్జోవడం బెటర్. అన్ని సార్లు వ్యాన్ హుస్సేన్ లాగే ఉండదు. లేకపోతే పీటర్ ఇంగ్లాండ్ లో మారిపోద్దా? కామెడీలు వద్దమ్మా, కారులో కొత్త మ్యూజిక్ సిస్టమ్ పెట్టించాం. డాల్బీ అటామస్. మన రాజమండ్రి గీత అప్సర థియేటర్ లా ఉంటది. వైజాగ్ జగదాంబలో ఉండదేంటి? గీటగారాలు వద్దమ్మా, ఓ సాంగ్ పెడతాం వినండి. రే 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 రే, ఏంట్రా పాట? ఎవడరాడు కాకి గొంతులు ఇరికిపోయినట్టు అలా పాడుతున్నాడు? ఈ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ సింగర్ అంకుల్. వాడి స్పెషాలిటీ ఏంటంటే మేల్ వాయిస్ వాడే పాడతాడు, ఫీమేల్ వాయిస్ వాడే పాడతాడు. వామ్మో, కుదిరితే కోరస్ కూడా పాడేసేలా ఉన్నాడు రా బాబు. అర్జెంట్గా తీసే. ఓకే. రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పూసే పువ్వే నువ్వే నువ్వా. ఉప్మా రవ్వా, రవ్వ ఇడ్లీలో నచ్చుకునే ఉప్మా నువ్వా. చట్నీలో తిరగ మాత పెట్ట మిర్చే నువ్వా. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఈ పాటలు? మన ప్లేలిస్ట్ అంతా ఇలాగే ఉంటది అంకుల్. నార్మల్ సాంగ్స్ వినను నేను. పాడు జీవితము యవ్వనం 3 నెలల ముచ్చట ఏరా, ఏ లడికి లడికి లడికి, ఏ తడికి తడికి తడికి, నువ్వు తెరిచినావే దిల్కి గిడికి, దెబ్బరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎలాగున్నాయి మొత్తం మన మీమ్ గాడ్ బ్రహ్మానందం ప్లేలిస్ట్. వాళ్ళ ప్లేలిస్టులు వీళ్ళ ప్లేలిస్టులు మనమే వింటాంలే గాని నా ప్లేలిస్ట్ ఒకటి ఉంది, పాడమంటారేంటి? నీ ప్లేలిస్టా? అయితే తప్పకుండా వినాలి. రే గోరా, డ్రైవింగ్ కాదు ఫస్ట్ నేను డ్రైవింగ్ ఆపేసి మరి వినడానికి చేతులు ఏమైనా అంటాయి అంట అంకుల్. చెవిలే కదా వినేది. ముందు ఆవిడ స్టార్ట్ చేయమనండి, వింటాం. నువ్వు స్టార్ట్ చెప్పంకు. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా కూర్చున్నది నువ్వే కదా, చెప్పుకోలేను తప్పుకోలేను నా ప్రేమ నీకు ప్రియతమా, ఇంతలో చేరువై అంతలో దూరమై న్యాయమా నీకి దినేస్తమా. ఏంటిది ప్రెషర్ కుక్కర్ పిత్తుతున్నట్టు సౌండ్ అవుతుంది? అంకుల్ ఫీల్ అవుతున్నారా? చిచ్చి, గాలికి నలకేదో పడిందిరా. ఆంటీ అంకుల్ కి ఏదో నలక పడిందంటే తీయండి. వద్దులే, పోయింది. ఏంటి జగ్గు, నా పాట నచ్చిందా? అబ్బా, టచ్ చేసావు పంకు, టచ్ లో ఉండు. ఓకే జగ్గు. ఎలా వచ్చి అంకుల్ ఒళ్ళో కూర్చోండి అయితే. ఓకే అంట. ఓకే, వీళ్ళు ముసలి రొమాన్స్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. మీ టచ్చింగ్లు అయిపోతే నేను కూడా ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఆరని కుమాయి. బాబోయ్ ఆపే బాబు, ఇంకెన్ని సంవత్సరాలు నా దీపం ఆరకుండా ఉంటది? అందులో నూనె పోసెలిగిచ్చాడా, ఇంకేమైనా పోసెలిగిచ్చాడా అలా వెలుగుతా ఉండడానికి? సాంగ్ అంటే చాలు
ఆరనీకమా కడగనీకమా తోనీకమా అని మొదలెట్టేస్తుంది. నాన్నగారు, జగన్నాథం ఫోర్ట్ ఆ? మీరే. హౌ డేర్ యూ టు తిట్ మై మాటల మమ్మీ. పక్కింట్లో పాట పాడితే వావు, మన ఇంట్లో పాట పాడితే వేవా. దిస్ ఈస్ హౌ యూ చూసుకోనింగ్ మై మమ్మీ, యూ ఎలుగు వంటి టమ్మీ. ఆ? ఏంటి ఏం లేదు. జగ్గు, నువ్విప్పుడు నా కోసం గొడవలయ్యి పడిపోయి డైవర్సుల దాకా వెళ్ళిపోకు. ఆ? నేనెప్పుడు గొడవ పడతా అన్నానే. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటీ? రిటైర్మెంట్ వయసులో ఈయన ఎంకరేజ్మెంట్. నువ్వు ఊరుకోవే, నువ్వు ఊరుకో. రే గోరా, ఇంకెన్ని కిలోమీటర్లు రా? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అంకుల్, ఇంకో 500 కిలోమీటర్లు అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయావు. 500? నీ అబ్బా, ఆల్మోస్ట్ గా 500కి ఆనపకాయకి ఉసిరికాయకి ఉన్నంత తేడా ఉందిరా. ఎందుకు అంకుల్ షుగర్ పేషెంట్ లా ఫిగర్లు అడుగుతారు? మీరు అడిగితే మాత్రం 500 కిలోమీటర్లు అరగంటలో వెళ్ళిపోతామా? డ్రైవింగ్ చేస్తున్నా నాకే ఏ నొప్పి లేదు, ట్రావెలింగ్ చేస్తున్నా మీకు ఎందుకు? మీరు పడుకోండి చెప్తాను. సర్లే. బా, రే గోరా, ఆ రేడియో సౌండ్ కొంచెం తగ్గించరా. రేడియోనా? నేను ఎక్కడ పెట్టాను? నాన్నగారు, అది రేడియో సౌండ్ కాదండి, నా ఆకలి సౌండ్. మధ్యాహ్నం అయిపోయింది కదా, ఆకలేస్తుందండి. ఇందాకే కదరా అడ్డమైన గడ్డి అంతా గ్రైండర్లో వేసావు, ఇంకా ఆకలేస్తుందా? అవన్నీ ఎప్పుడు అరిగిపోయినాయండి, అందుకే ఆకలేస్తుంది. హుసే లక్ష్మి, కొడుకుని కన్నావా కొండ చిలువుని కన్నావా? వ్యాన్ ఎక్కిన కాడి నుంచి అలా మేత్తనే ఉన్నాడే. ఊరుకోండి, దిష్టి పెట్టకండి నా కొడుక్కి. ఇప్పటికే ఆ డైట్ ఈ డైట్ అని చిక్కుపోయాడు. అబ్బా సర్లేండి అంకుల్, ఆ ముందేదో దాబా కనిపిస్తుంది, అక్కడ ఆగుదాం. అబ్బా పుష్పరాజ్, తగ్గేదేలే. ఊరే, ఇదేదో హిందీ దాబాలా ఉంది కదరా. ఎన్న హిందీ, అన్న తెలుగు, ఎన్న తమిళ అంకుల్. ఇక్కడ ముఖ్యమైనది భాష కాదు, బ్రాండ్. పుష్పగాడి బ్రాండ్. ఎక్కడైనా మన తెలుగులే టాప్. పదండి. చూసుకున్నారా ఏందంటారు? ఒరేయ్, నన్ను వదిలేసి ఎక్కడికి రా వెళ్ళిపోయారు జాయిగా. నువ్వు జాలీగా పడుకుంటే వదిలేవేటి? సర్లే జాయిగా రా. వస్తున్నా జాయిగా. ఈయన ఇంకొచ్చినట్టే. భయ్యా, ఓ భయ్యా, కౌన్ హై ఇధర్? పుష్ప, పుష్ప హై ఇధర్. క్యా చాయ్ రే తెరికా? దునియా. మీ హోటల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నీకే ఐటమ్ కావాలి సామే? ఎన్ని ఐటమ్స్ అయినా పర్లేదు, తినేస్తా. అబ్బా, ఏ మాత్రం ఉండదు దుడ్డు నీ కాడా? నా దగ్గర ఉంది దుడ్డు కాదు, ఇదిగో ఈ ముడ్డి. బిల్ చాహియే తో తేరకు ఏ పర్సలేలో. నాన్నగారు, నాన్నగారు, నాకు రంబా చికెన్ కావాలండి. రంబా చికెన్ లేదు, రష్మిక మటన్ లేదు. అయినా కుంభమేళాకి వెళ్తా నాన్ వెజ్ ఏంట్రా? ఇదిగో బాబు, అడిగి రైస్ పప్పు పట్టుకురా. ఐదన్నా డాబా వరకు రావాలా? అయితే ఓ పెరుగన్నం ఇచ్చే బాబు. వద్దు, నాకు అయ్యే కావాలి. డాబా వరకు వచ్చావు కదరా. అయి తినడానికి వచ్చా, నాకు అయ్యే కావాలి. అందరూ త్వరగా తిని తెవల్చండి, అసలుకి ఇంకా బోల్డ్ దూరం వెళ్ళాలి. నాన్నగారు, ఓ రోటీ ఉండిపోయిందండి, కర్రీ లేదు. ఇంకో కర్రీ చెప్పండి. ఏంటి, ఒక్క రోటీ కోసం మళ్ళీ ఇంకో కర్రీ చెప్పాలా? ఏం అవసరం లేదు, అందరి ప్లేట్లో కొంచెం కొంచెం వదిలేశారు కదా, ఈ రోటీతో అన్ని ఊడ్చుకుంటూ తినే. ఛీ, రాను రాను నాకు ఇంట్లో వాల్యూ లేకుండా పోతుంది. నీకు ఎప్పుడుందని మావా? ఏదైతే గానీ ఎవరైనా రానా నాదన్నదే. అన్న అయినా అర్ధనైనా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాల అవతులున్నా వెళ్ళి తెచ్చుకునేదే పుష్పగడి లెక్క. నీ ఎవ్వ తగ్గేదేలా. ఏందనా పుష్పన్న, ఏంది ఫోన్ లో ముచ్చట? ఏం లేదు తమ్మే, ఎప్పుడు ఉండేదిలే పంచాయతీ. ఓహో సర్లే, మా బిల్లు ఎంత అయిందో చెప్పు. అన్నా, మీరు తెలుగులన్నా, మీకు ఆడ బిల్లు గిల్లేందా పొండా? ముందే చెప్పాలి కదా బ్రదర్, నైట్ కూడా పార్సిల్ కట్టించుకుందాం. పదండ్రా పోదాం. ఒరేయ్, ఏంట్రా అప్పుడే వచ్చేస్తున్నారు? నేను ఇప్పుడే వచ్చా జాయిగా. నువ్వు జాయిగా వస్తావని తెలిసే పార్సిల్ తెచ్చాం. పద, వ్యాన్ లో తింది గాని. నువ్వు ముందుకొచ్చావేంట్రా? అంకులేరి వెనక్కెళ్ళి పడుకుంటారంట గోరా. నువ్వు ముందు ఉండి నా బుర్ర తింటావా? ఏం అక్కర్లేదు, వెనక్కెళ్ళు. వెనకాలేం ప్లేస్ లేదు, నేను ఎక్కడే కూర్చుంటాను. ఇక్కడి నుంచి జర్నీ ఎలా ఉండబోతుంది ఏంట్రా? ఈశ్వరా, ఈ ఎదవ నుంచి నువ్వే నన్ను రక్షించాలి. ఏమైందిరా కోరా? ఎవడో ఎల్బోర్డ్ గా అడ్డొచ్చాడు మాయ్య. ఎల్బోర్డ్ గాడు కాదు, ఎల్బోర్డ్ది అమ్మాయి. అది
అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళే కదా లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ తిరుగుతారు. కరెక్ట్గా చెప్పావురా. మీ ఆంటీ కూడా అంతే. పెళ్ళైన కొత్తలో ఊటీ వెళ్ళినప్పుడు స్కూటీ నేర్పించమంది. రొమాంటిక్ గా ఉంటదని ఘాటీలోకి తీసుకెళ్లి మరీ నేర్పించా. ఆహా, అయితే ఆంటీకి బండి నడపడం వచ్చిందా? లేదు, అదే నన్ను విడిపించడానికి వచ్చింది. ఎక్కడి నుంచి? పోలీస్ స్టేషన్ నుంచి. ఆ, ఇదేంటి విష్ణు నాన్నగారు, బండి నేర్పితే పోలీస్ స్టేషన్ లో పెడతారా? నేర్పితే బెటర్రా, స్కూటీతో గుద్దేస్తే పెడతారు. ఓ, ఆంటీ హిట్టెడ్ పోలీస్ విత్ స్కూటీ. అప్పుడు వాళ్ళు పెట్టారు లాఠీ ఇన్ హిస్ బూటీ. యూ నాటి. సర్లే, రోడ్డు జాగలంగా ఉందని 100, 150 కొట్ట మాకు. ఓ 50, 60 లోపు మేము పడుకోవాలి. వచ్చాడండి వీర రాఘవరెడ్డి. మీ స్లీపింగ్ మీరు చూసుకోండి, నా డ్రైవింగ్ నేను చూసుకుంటా. ఓ లిల్లీ, ఇప్పుడే చేసావు గిల్లి. ఆ గల్లీ లోపలుంది ఓ పిల్లి, వెనకాలుంది మనుగాడి చెల్లి, ముందుకు వెళ్తే వస్తాది ఢిల్లీ. తరరర, తరరర, తారాన, తారాన, తానా. కోల్ మూతితో గురక తీసి ముడ్డితో వదిలేస్తున్నారా? ఆ దాబాలో దాలి తడకా చెప్పినప్పుడు అనుకున్నాను వ్యాన్ లో ఇలాంటి పిడుగులు ఉంటాయని. రే ముక్కు, ఆ అద్దం నుంచి వ్యాన్ విషవాయువులతో నిండిపోయి ప్రాణవాయువు అందకుండా పోయేలా ఉన్నాను. గోరా గోరా, నీకేమొచ్చిందిరా? ఇంకా రాలేదు, వచ్చేలా ఉంది. ఏంటది? వాంతు. వీడు వాంతుతో వ్యాన్ అంతా గల్లంత చేసేలా ఉన్నాడు. ఉండి ఆపుతున్నాను. ఏ ముక్కు, బయటికి వెళ్ళి కక్కు. ఒరే గోరా. నువ్వెందుకు దిగావరా? నీకు వాంతా? కాదురా, ఏంట్రా సరిగ్గా చెప్పు. అర్జెంట్ రా. అర్జెంట్ అంటే బాత్రూమ్ హే. ఆ, మరి నాకు చెప్తావేట్రా? దోసిటి పట్టణ ఏంటి? వాటర్ బాటిల్ పట్టుకుని ఆ పొదల్లోకి ఎక్కడికోపో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే ఎవరైనా చూస్తారేమో అని. నువ్వు ఏరిగేది ఏమన్నా ఏడే ఎంత ఏట్రా? అందరూ వచ్చి చూడడానికి. ఎలా వెళ్ళి త్వర పని కానీ. సర్లే, ఈ బాటిల్ ఇక్కడ పెడుతున్నాను, నేను అడిగినప్పుడు తెచ్చివ్వు. సర్లే వెళ్ళు. గోరా, నీకేమొచ్చిందిరా మళ్ళీ? వాటర్. తీసుకో. ఒరే గోరా, ఏంట్రా? ఒకసారి ఇక్కడికి రారా. నేనెందుకురా? వచ్చి నీ ముడ్డు కడగాలా? కాదురా, చీకటిగా ఉంది కదా, భయం వేస్తుంది. ఆ వాటర్ బాటిల్ పట్టుకుని ఇలా రారా. రే ముక్కు, ఆ వాటర్ బాటిల్ ఎలాగి? ఇదిగో. ఇందులో వాటర్ ఏదిరా? తాగేశానుగా. మరీ బాటిల్ వాటరా? అది కడుపాక అంబాలి చెరువా? ఇప్పుడు అడిగి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? ఒరే గోరా, ఎండిపోతుందిరా, త్వరగా రారా. డ్యూ టు వాటర్ స్కేర్సిటీ దేర్ ఇస్ నో వాటర్ రా. ఆకులతో పని కానిచ్చే. వాటర్ లేకపోవడం ఏంట్రా, ఇందాక కదా బాటిల్ ఇచ్చాను. ఇంకెక్కడ వాటర్ రా? ముక్కుగాడు అన్ని తాగేశాడు. అంటే ఆడు కడుక్కోవడానికి పెట్టుకున్న వాటర్ నాకు తాగడానికి ఇస్తావా? ఏదైతేనేంట్రా, ఆడు ముడ్డు కడుక్కోవడానికి తెచ్చుకున్నాడు, నువ్వు మూతి కడుక్కోవడానికి వాడుకున్నావు. నీ పర్పస్ అయిపోయింది, నువ్వు సైలెంట్ గా ఉండు. రేమన్నా ఓయ్, ఆకులు అవి నీలాంటి అమెచ్యూర్ గాలు కావా గాని ఇదిగో ఈ బుక్ లో పేజీలు చింపుకొని పని కానిచ్చే. ఓకే. గుడ్ మార్నింగ్ రా గోరా. గుడ్ మార్నింగ్ అంకుల్. బాగా నిద్రపోయారా? బాగా. వావ్, మనకు అదృష్టం లేదు. రే, ఇంకంత కక్కుతావురా? కడుపులో పేగులు ఉన్నాయా, బయటకు వచ్చాయా? ఏమైందిరా ఆడికి? విధ్వంసం అయినంతసేపు విశ్రాంతి తీసుకొని ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. దయచేసి నన్నేం అడగండి అంకుల్, ప్లీజ్. ఒరే గోరా, బుక్ లో పేజీలు అయిపోయినారా. కంగ్రాట్స్ రా. ఇదేంటి బుక్ లో పేజీలన్నీ ఏమయ్యాయి? బట్టకి షిట్కి జరిగిన పోరాటంలో పేపర్ వైపర్ అయింది అంకుల్. అంటే నైట్ అంతా. అమ్మయ్యా, నేను బతికిపోయాను. భలే హ్యాపీగా ఉండదు కదా అంకుల్ మీకు? లేదురా. ఒకసారి అటు చూడండి, ఇంకా హ్యాపీగా ఉంటది. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు, ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 150. వామ్మో, అయితే వెనక్కి తిప్పారా, ఇంకో రోడ్డు ఏదైనా చూద్దాం. వెనక్కి కూడా చూడండి. వెనక్కి వెళ్తే 200. వద్దులే, 150 బెటర్. గూగుల్ మ్యాప్ లో కూడా 3 రోజులు చూపిస్తుంది మాయా.
ఓడి అమ్మ, ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని కుంభమేళకి ఎలా వెళ్ళేది? అది నన్ను కాదు, వాళ్ళని అడుగు. ఆడియన్స్, ఈ ట్రాఫిక్ కింద దాటుకొని మేము కుంభమేళాకి ఎలా వెళ్ళాలో మీరే కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఓ లైకు. ఓ షేరు. ఓ కమెంట్ చేసి ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారాలు. పక్కనే ఉన్న గంటని కొట్టడం మాత్రం మర్చిపోకండి. జాయిగా. అరే నాయనా, ఏం ట్రాఫిక్ రా బాబు ఇది. ఇంత ట్రాఫిక్ లో ఇంకా కుంభమేళకి వెళ్ళేది ఎప్పుడు రా? రిలాక్స్ రా, ఈ టైంలో ఇదంతా కామన్. కొంచెం పేషెన్స్ గా ఉండు. మన సిటీలో కూడా ఇంతేరా బాబు ట్రాఫిక్. డైలీ లైఫ్ లో కూడా ఇంతే కంజెషన్. ఎక్కడ చూసినా ఫ్రీడమ్ లేకుండా పోయింది. అదేగా, పీస్ఫుల్ గా బతకాలంటే మంచి స్పేస్ ఉండాలి. అంత క్రౌడ్ లో బతకడం కంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కామ్ అండ్ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. అంటే అలాంటి స్పేస్ ఎక్కడ దొరుకుతుంది మన సిటీలో? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఉందిగా. ఎవరైతే స్పేషియస్ వెల్ ప్లాన్డ్ హోమ్స్ కోరుకుంటారో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ ఫిట్. గేటెడ్ కమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సీరియస్ గా ట్రాఫిక్ ఫ్రీ పీస్ఫుల్ ఏరియాలో లగ్జూరియస్ ఫ్లాట్సా? ఎగ్జాక్ట్లీ. స్పేషియస్ బాల్కనీస్, జిమ్, పూల్, అంతా మోడర్న్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఏఎస్బిఎల్ లో ఒక హోమ్ కంపల్సరీ. అయితే డన్. మనం హైదరాబాద్ రిటర్న్ అవ్వగానే సైట్ విజిట్ ప్లాన్ చేద్దాం. మీరు కూడా సిటీ ట్రాఫిక్ కంజెషన్ కి బాయ్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.